అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా ప్రజల సహకారము, ప్రజల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన ఉదయమే ఉస్నాబాద్ పట్టణంలో మార్నింగ్ వాక్లో ప్రజలతో ముచ్చటించారు. ఆసుపత్రుల్లో రోగులకి అందుతున్నటువంటి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ మందులను పరిశీలించారు. స్వయంగా ఆయన తన యొక్క బీపీ చెక్ చేసుకున్నారు. అనంతరం ఉస్నాబాద్ ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహితంగా చేయడమే తన ఉద్దేశమని, జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఉస్నాబాద్ మున్సిపాలిటీకి 133వ ర్యాంకు రావడము, తెలంగాణ రాష్ట్రంలో 9వ ర్యాంకు రావడం, అలాగే హైదరాబాద్కి 6వ ర్యాంకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టడానికి ఆయన ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో ఆయన స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అన్ని సైతం ఇచ్చినటువంటి విషయం విదితమే. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు స్థానికులు పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బందిని ఆయన అభినందించి వాళ్ళకి మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది. వాళ్ళ యొక్క సహకారం కొనసాగితేనే ఇట్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. ఖచ్చితంగా ఉస్నాబాద్ను మరింత సుందరంగా తీర్చిదిద్దడమే తన యొక్క ధ్యేయమని ఆయన మరో స్పష్టం చేయడం జరిగింది. ఉస్నాబాద్ మున్సిపాలిటీ ప్రజల సహకారంతో, ప్రజల ప్రోత్సాహంతో ఉస్నాబాద్ స్వచ్ఛ క్లీన్ భారత్లో తెలంగాణ రాష్ట్రంలో 9వ స్థానం, దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న మున్సిపాలిటీల్లో 133వ స్థానం వచ్చింది. అదేవిధంగా హైదరాబాద్ కూడా 6వ స్థానం వచ్చింది. ఈ విధంగా స్వచ్ఛ భారత్కు సంబంధించినటువంటి అంశం లోపల ప్రజలు వారందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా తడి చెత్త, పొడి చెత్త వేస్తూ మున్సిపాలిటీ సిబ్బందికి సహకరిస్తూ పారిశుద్ధము, కాలుష్య నివారణ, పచ్చదనం సంబంధించిన అంశం లోపల రాష్ట్రంలో నెంబర్ 1 వచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నటువంటి ప్రజలందరికీ అభినందనలు. వారికి కూడా అన్ని రకాల ప్రోత్సాహం స్థానిక శాసనసభ్యుడిగా ఇస్తా ఉన్నాను. నేను కూడా ఇందులో భాగస్వామ్యమై మార్నింగ్ వాక్ల ద్వారా కూడా వాళ్ళందరికీ ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ రాబోయే కాలంలో ప్లాస్టిక్ రహితంగా కాలుష్య నివారణ, పర్యావరణ రక్షణకు సంబంధించిన అంశాలను తీసుకొని ముందుకుపోతాను. అందుకే నియోజకవర్గంలో ప్లాస్టిక్ నిషేధించే విధంగా అందరికీ బర్తన్ బ్యాంక్, స్టీల్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. 340 హోటళ్లలో 34,000 స్టీల్ గ్లాస్ ఇచ్చి ఛాయ్ తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాను. అన్ని ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల సహకారం కావాలి కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం, మనం పరిశుభ్రంగా ఉందాం, మనందరం కూడా ఆరోగ్యంగా ఉందామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇందుకు అవార్డు వచ్చిన ఉస్నాబాద్ ఆదర్శంగా ఉండాలి. అందుకు సహకరించిన ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకు, అధికారులకు నా అభినందనలు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.